సార్ మాది పెద్దదిన్నే ఇటుకల మండలం గద్వాల్ డిస్టిక్. నా పేరు చంద్రన్న. ఈ సంవత్సరం వేసినాం సార్ 9043. బాగుంది సార్, వెరైటీ సైజు బాగుంది, కలర్ బాగుంది, కానీ తెగులు కూడా తట్టుకుంది. చాలా బాగుంది సార్. ఎంత ఇల్లు వస్తుంది అనుకున్నారు ఎకరా? మాకు ఇప్పటికైతే దాదాపు 20 నుంచి 25 క్వింటాలు వస్తుంది అనుకున్నాం సార్. ఈ సంవత్సరం వేసినాం. ఈ సంవత్సరం తెలుస్తుంది. నెక్స్ట్ సంవత్సరం రైతులు కూడా ఇంకా రావచ్చు, వేసుకోవచ్చు కూడా విత్తనం. ఎక్కడ తెచ్చారు విత్తనం మీరు? మేము విత్తనం దొరకలేదు సార్ మాకు. ఇక్కడ నరసింహ సార్ ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేస్తే నర్సరీలో నుంచి నార తెప్పించినాను. నేను 5.5-6 ఫీట్ల దాకా ఉంటాను. నా హైట్ కంటే భుజాల పైననే ఉంది. ఇంకొక 4 ఏళ్ళు ఎత్తుగా కనిపిస్తుంది. మంచిగా కాపు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కింది నుండి పై వరకు ఉంది. ఆ 4.5 ఫీట్లలో గాను 5 ఫీట్లలో కింది నుండి ఉంది. కింద కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేదు. అవబా పై కొమ్మలు పట్టిందానికే లేదు. ఎక్కడ చూసినా విపరీతమైన కాపు, చక్కటి కాపు, చిక్కగా ఉంటుంది. కలర్ కూడా ఫుల్ ఉంటుంది. చాలా హైట్ ఎక్కడ చూసుకోండి, వంచనికనే అవసరం లేదు దీనిపైన. ఇది డ్రైగా వచ్చిందంటే కాయ చూడండి, ఇంత సొక్కిళ్ళు వచ్చింది. కాయ ఒక్క కాయ కూడా మచ్చలేదు. ఇంత డ్రై వచ్చింది, ఇంత సొక్కిళ్ళు వస్తుంది, మంచిగా నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, సైజు బాగా 6 ఏళ్ళు 7 ఏళ్ళ వరకు ఉంటుంది. ఇంచులు అంటే సపోజు ఒక 6 ఇంచుల దాకా ఉంటుంది కాయ సైజు. 6 ఇంచులు 7 ఇంచులు ఉంటుంది. నా పేరు శేఖవలరాముడు, మాది గార్లపాడు. కనకదార విత్తనం ఇచ్చినారు మాకు. ఇప్పటికైతే పంట మంచిగా వచ్చింది. మొదటి కోత కోసినాం, మంచిగా వచ్చింది పంటనేమో. ఎన్ని ఎకరాలు వేసినావు? 4 ఎకరాలు వేసినాం. ఫస్ట్ కోతకి ఎన్ని క్వింటాలు కావచ్చు నీకు? ఫస్ట్ కోతకి 20 క్వింటాలు దాటచ్చు. KDS 9043 కనకధార సీడ్స్. ఏం డౌట్ లేకుండా వేసుకోవచ్చు రైతులు ఎట్టి పరిస్థితుల్లో. ఇది చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఇదే విత్తనం వేసుకోవాలని రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.